గంగవోలె నిర్మలం సాయినామం, యమునవోలె నిర్మలం సాయినామం. నదులన్నీ కలియుతావు సాయినామం, నదులన్నీ కలియుతావు సాయినామం. నవరత్న సాగరమే సాయినామం, గంగవోలె నిర్మలం సాయినామం, యమునవోలె నిర్మలం సాయినామం. నమ్ముకున్న వారి బ్రోచు సాయినామం, భువనములలో శాంతి కూర్చు సాయినామం. సత్యమేదో తెలియజెప్పు సాయినామం, సత్యమేదో తెలియజెప్పు సాయినామం. అనునిత్యము అండనుండు సాయినామం, గంగవోలె నిర్మలం సాయినామం, యమునవోలె నిర్మలం సాయినామం. అర్థవంతమైనది సాయినామం, యథార్థమైన సౌఖ్యమొసగు సాయినామం. చక్కెర కన్న తీయనిది సాయినామం, చక్కెర కన్న తీయనిది సాయినామం. మన అక్కరలే తీర్చేది సాయినామం, గంగవోలె నిర్మలం సాయినామం, యమునవోలె నిర్మలం సాయినామం. పాపములను బాపిడిది సాయినామం, మనస్తాపములను తీర్చెడిది సాయినామం. అద్భుతమగు మహిమగలది సాయినామం, అద్భుతమగు మహిమగలది సాయినామం. ఆనందపు అమృత జలధి సాయినామం, గంగవోలె నిర్మలం సాయినామం, యమునవోలె నిర్మలం సాయినామం. నదులన్నీ కలియుతావు సాయినామం, నదులన్నీ కలియుతావు సాయినామం. నవరత్న సాగరమే సాయినామం, గంగవోలె నిర్మలం సాయినామం, యమునవోలె నిర్మలం సాయినామం, సాయినామం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కూడా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అంటే ఇంత తక్కువకే బ్లౌజ్ పీసెస్ వస్తాయా అని నేనైతే అనుకోలేదు. బ్లౌజ్ పీసెస్ ఒకటి చూపెడదాం అనుకుంటున్నాను. అది కూడా వర్క్తో ఉన్నవి, ఫుల్ వర్క్ ఉన్నవి. దాంతోపాటు రిటర్న్ గిఫ్ట్స్ ఒక మంచి వచ్చావి. సరే, ఒక మంచి రెసిపీ, ఒక ముగ్గు అన్నీ కలిపి ఈరోజు వీడియోని మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. సో ఏంట వర్క్ బ్లౌజులు అనేది చూపించేస్తాను. ఫస్ట్ నేను మామూలుగా మీషోలో ఏమో తక్కువ అంటే ప్రైస్ తక్కువగా ఉండే బ్లౌజులు అని చెప్పి చూసినప్పుడు నాకు ఈ కలరు యాక్చువల్గా లేదు. నేను సిల్వర్ది టిష్యూ శారీ ఒకటి తీసుకున్నాను కదా, దాని మీద గ్రీన్ కలర్తో వర్క్ బ్లౌజ్ చేసుకున్నాను కదా. ఎప్పుడు అదే వేసుకుంటే బాగుండదు కదా, సరే మారుద్దాము అని అనుకుని, అమ్మో మగ్గ వర్క్ చేయించారంటే చాలా కాస్ట్లీ. నేను చెయ్యాలి అంటే చాలా టైం, పేషెన్స్ అన్నీ ఉండాలి. ఎందుకులే అని చెప్పని చూస్తే ఈ బ్లౌజ్ పీసెస్ కనిపించాయి నాకు. ఇవి సిల్వర్ తోటి, అంటే ఇది రా సిల్క్ తోటే, సమ్ పట్టు లాంటి క్లాత్ తోటి, దాని మీద ఇలా మొత్తం సిల్వర్ థ్రెడ్ తోటి, అంత థ్రెడ్ వర్కే ఇదంతా, అసలు చమ్కీసే లేవు, థ్రెడ్ వర్క్ తోటి ఉంది. నాకు భలే నచ్చింది కలర్. హ్యాండ్స్ కూడా ఇలా వచ్చాయి, అంటే కిందంతా పట్టి కింద వచ్చి బార్డర్ వచ్చి ఇలా వచ్చింది. ఇవి ఈ బ్లౌజ్ పీసెస్ బిలో 300 అంటే నేనే నమ్మలేకపోయాను, అంత బాగా అనిపించాయి. ఇది ఫుల్ బ్లౌజు, ఇది హ్యాండ్, ఇంకొక హ్యాండ్ కూడా ఉంది. ఇది ఇంకొక క్లాత్, సెకండ్ హ్యాండ్ ఇక్కడ వచ్చి మళ్ళీ ఫ్రంట్ నెక్ ఇక్కడ వచ్చింది. మనకంటే ఫ్రంట్ సైడ్ కనిపించే సైడ్ ఏదైతే నెక్ ఉంటుందో అదంతా ఇలా వచ్చింది. సేమ్ బ్యాక్ ఎలా ఉందో, హ్యాండ్స్ ఎలా ఉన్నాయో సేమ్ అదేను. ఇది 260 270 అంతే వచ్చి,
ఇలా 2 పీసెస్ కింద వచ్చింది. ఇదొక పీస్, ఇదొక పీస్. ఇదేమో బ్యాక్ నెక్, హ్యాండ్, ఇదొక హ్యాండ్, ఫ్రంట్ నెక్, మిగతా అంతా ఫ్రంట్ పార్ట్కి ఇదంతా. సో ఈ రేటుకి ఇంత మంచిగా వచ్చింది అంటే భలే అనిపించింది. సో ఆ శారీ మీదకి ఇది కూడా ఒకటి వేసుకుందాము అని చెప్పని తీసుకున్నది యాక్చువల్గా నేను. దీంతో పాటు ఒక బ్లాక్ కలర్ కూడా తీసుకున్నాను. అంటే ఎప్పుడైనా వైట్ అండ్ బ్లాక్ కాంబో కూడా బాగుంటుంది కదా, అంటే ఆ శారీ మీదకనే కాదు, యాక్చువల్గా ఆ శారీకి కూడా బాగా సూట్ అవుతుంది. బ్లాక్ కదా, దేనికైనా సూట్ అవుతుంది అని చెప్పని ఇది ఒకటి తీసుకున్నాను బ్లాక్లోను. ఇది కూడా సేమ్ చిన్న అక్కడక్కడ చమ్కి చిన్నది వచ్చింది, మిగతా అంతా థ్రెడ్ వర్కే, సిల్వర్ జరీ థ్రెడ్ వర్క్ ఉంటుంది కదా, అలా వచ్చింది మొత్తం. అక్కడక్కడక్కడ బూటీస్ కూడా వచ్చాయి మొత్తమును. ఇది బ్యాక్ సైడ్. ఇది వచ్చి హ్యాండ్. హ్యాండ్ అయితే మాత్రం ఫుల్గా భలే వచ్చింది. ఫుల్ హ్యాండ్ అంతా వచ్చింది. అంటే మనకి ఫుల్ స్లీవ్స్, అంటే ఇక్కడ వరకు మనం 3/4 కానీ ఇక్కడ వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. సేమ్ అదే ఇంకొక క్లాత్ ఇలా ఫ్రంట్ నెక్, మళ్ళీ సేమ్ ఇంకొక హ్యాండ్ దీని మీద వచ్చింది. ఇలా నాకైతే బాగా అనిపించింది. అంటే వేసుకునేటప్పుడు కూడా మనకి హ్యాండ్ అయితే ఇలా వస్తుంది. జస్ట్ మీకు పెట్టి చూపిస్తున్నాను. ఇలా చెప్పాను, ఇలాంటి ఫుల్ వర్క్ ఉన్నవి ఏంటంటే సింపుల్ కలర్, సింపుల్ ప్లెయిన్ శారీస్కి వాటికి ఏంటంటే ఇలా కొంచెం హెవీ డిజైన్తో ఉన్న బ్లౌజు లేకపోతే జ్యువెలరీ కానీ ఏదైనా మనం హెవీ చేస్తే బాగా బాగుంటుంది. సో అందుకని ఇది కూడా 300 రూపాయ, అంటే ఒక 2 బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను. సరే చూద్దాము, ఎందుకంటే నేనైనా కుట్టుకోవచ్చు కదా, ఫోన్లే టైలరింగ్ ఇస్తే మళ్ళీ అదొక ఎక్స్ట్రా కాస్ట్ అనుకోవడానికి. నేనే కుట్టుకుందామని అనుకుంటున్నాను, మరి చూడాలి కుట్టుతానో ఏం చేస్తానో తెలియదు. బిలో 300 అయితే ఈ 2 బ్లౌజ్ పీసెస్. దాంతోపాటు మొన్న మా సౌమ్య వాళ్ళది ఫస్ట్ బర్త్డేకి వెళ్ళినప్పుడు గిఫ్ట్స్ ఇచ్చారో చూపించాలనుకుంటా. ఎందుకు చూపించాలనుకుంటా అంటే మన ఇంట్లో కూడా ఏదైనా ఒక చిన్నగా ఏదైనా గెట్ టుగెదర్స్ ఏదైనా ఫంక్షన్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఎవరైనా చూస్తే ఆహా బాగున్నాయే, ఇవి మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అని అనుకోవచ్చు. ఎందుకంటే రేట్స్ అయితే నాకు తెలియదు, బట్ రీజనబుల్గా బాగున్నాయి అక్క, బాగా వచ్చే బల్క్లో తీసుకున్నాం అని చెప్పింది. సో పిల్లలకైతే కప్స్ అనమాట. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్ అని చెప్పని ఇది అదే మా అబ్బాయికి మా అమ్మాయికి సేమ్ అని చెప్పించింది. అంటే పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇలాంటి మగ్స్, కప్స్ కానీ సిరామిక్ కప్స్ అయితే బాగుంటాయి. సేమ్ ఇద్దరికి అంతే బాగున్నాయి కదా. అంటే ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. వాళ్ళకి అందరికీ ఈ టైప్ గిఫ్ట్స్ ఇచ్చింది ఉంది. ఇలా బ్యాగ్ కూడా ఉంది కాబట్టి మనం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు బాగుంటుంది యాక్చువల్గాను. సో ఇది వచ్చి సమ్ టీ కమ్ స్నాక్ ఐటెంలా ఉంది. ఇలా ఒక చిన్న టీ కప్పు, అంటే 2 టీ కప్స్ వచ్చాయి. అలాగే సేమ్ చిన్న బౌల్స్, అంటే మన స్నాక్స్ కూడా ఉంటట్టుగా బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది, అందుకనే మన సబ్స్క్రైబర్ కూడా షేర్ చేస్తే సో ఇలాంటి ఐటమ్ అయితే బాగుంటుంది, యూజ్ చేసుకుంటారని చెప్పని సరదాగా షేర్ చేశాను. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ఏంటని చూసేద్దాము. మంచి ఈజీగా 5 మినిట్స్లో ఒక 2 రకాలు, ఒకే ఐటెంతో 2 రకాల స్వీట్స్ నాకైతే చాలా ఇష్టం. ఏంటని చూద్దరు కానీ ఇంకా లేట్ చేయను, ఫటాఫట్ వెళ్ళిపోతుందండి. ఈ మధ్య అనుకోకుండా చాలా పూజల్లో పార్టిసిపేట్ చేసాము. చాలా ఇంట్లో పూజలు, గుడికెళ్ళి పూజలు, శ్రీశైలం వెళ్ళి, ఇంకా అడగద్దు ఎక్కడికి వెళ్తే అక్కడ కొబ్బరికాయలేను. ఇంకా ఎన్ని కొబ్బరికాయలు అయ్యాయంటో ఇవన్నీ ఓపిక్గా ఒకరోజు ముందు రోజు కూర్చుని ఒక 10 కొబ్బరి చిప్పల దాకా ఉన్నట్టున్నాయి. అవన్నీ ఒలిచి డబ్బాలో పెట్టుకోవాలని చెప్పి మన టిప్లో షేర్ చేస్తాను కదా. సరే ఎన్నాళ్ళని దాస్తాము, చక్కగా ఏదైనా స్వీట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పని ఒక్క ఐటము, ఒక్క వస్తువు 2 రకాల స్వీట్లు. అంటే మనకి చాలామంది ఏంటంటే పంచదారతో స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, బెల్లంతో స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో 2 చేస్తే పోయేదేముంది, ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకుంటారు కదా. ఇది మనకి ఇప్పటి స్వీట్ కాదు, మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఏదైనా స్వీటు ఉంటే చాలు, కొబ్బరి లస్కూర లేకపోతే కొబ్బరి బిళ్ళలు, అంటే చిన్న కొబ్బరి అచ్చుల కింద వేస్తాం కదా మనం, అవి ఈ రెంట్లో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉండేది. గుళ్ళకి ఏదైనా వెళ్ళినా అలా కొబ్బరి చిప్పలు ఎప్పుడైనా ఎక్కువ వస్తే కనుక వెంటనే మా అమ్మగారు అయితే మాకు కొబ్బరి లౌజులు ఇష్టంగా చేసేవారు. వినాయక చవితికి మధ్యలో పూర్ణ ఉండ్రాళ్ళలో కొబ్బరి లౌజ్ పెట్టి చేస్తారు కదా, అవంటే మాకు అంత ఇష్టం అనమాట.
అందులో ఈరోజు సింపుల్గా ఫటాఫట్గా 5 నిమిషాల్లో చేసేసేటట్టుగా రెసిపీ ఇది. మీ అందరికీ కూడా తెలిసే ఉండొచ్చు. నేనైతే ఎలా చేస్తాను అనేది మీరు ఇవాళ వీడియోలో చూపిద్దామని అనుకుంటున్నాను. ఏం లేదు, మామూలుగా అయితే కొలతకి సేమ్ తీసేసుకుంటారు, కానీ అస్సలు అలా వద్దు, వెర్రి తీపి అయిపోతుంది. నేను కొబ్బరి ముక్కలు ఒక 2 పార్ట్స్ కింద చేసుకున్నమాట, ఒకటి పంచదారతోటి బెల్లంతోటి అని చెప్పని. ఒక 3 కప్పులు నాకు బెల్లం తురుము పంచదార స్వీట్కి తీసుకుంటే బెల్లంకి ఇంకో 3 కప్పులు పక్కన పెట్టుకున్నాను. మామూలుగా 3 కప్పుల కొబ్బరి తురుముకి 1.5 కప్పు మనకి పంచదార సరిపోతుంది. చక్కగా స్వీట్గా ఉంటుంది. అంతకన్నా ఇంకా 1 వేసుకున్న నష్టమేం లేదు. ఒకటికి అంటే హాఫ్ వేసుకోవాలి. ఒక కప్పు కొబ్బరి వస్తే కనుక కొబ్బరి తురుము వస్తే ఒక హాఫ్ కప్పు పంచదార సరిపోతుంది. అంతకన్నా అయితే వద్దు. అంటే చాలామంది బెల్లంతో పంచదారతోటి ఎవరు ఇష్టపడితే వాళ్ళ కోసం అని చెప్పని. ముందు ఏంటంటే కొబ్బరి ఒక్కసారి నెత్తిలో వేయించుకుంటే చాలా బాగుంటుంది. డైరెక్ట్ వేసేయకుండాను అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుని ప్యాన్లో ఒకసారి వేడి చేసేసుకున్న తర్వాత ముందు 1.5 కప్పు చెప్పాను కదా పంచదార వేసుకుని ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకుని నేను కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత తీగపాకం, ముదురు పాకం ఏం అవసరం లేదు. తీగపాకం వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసేసి చక్కగా బాగా మొత్తం అంతా మిక్స్ చేసేసి దగ్గర పడేంత వరకు అక్కడ ఇంకొక 5-6 నిమిషాలు ఉడుకుతుంది, సరిపోతుంది మనకి. దగ్గర పడిపోయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా 1 స్పూన్ నెయ్యి వేసేసి దింపేసి స్టవ్ కట్టేసిన తర్వాత ఇలా ఏదైనా ఒక ప్లేట్లో కానీ నెయ్యి రాసేసి పెట్టుకోవచ్చు. బటర్ పేపర్ వేసి రెడీ చేసేసుకొని పెట్టుకుని అందులో ట్రాన్స్ఫర్ చేసేస్తే హ్యాపీగా, అంటే కొంచెం చల్లారిన తర్వాత మనం వెంటనే కట్ చేసేసుకుంటే పీసెస్ వెంటనే మనకి సెపరేట్ అయిపోతాయి. లేకపోతే మొత్తం అంతా అయ్యాకంటే టైట్ అయిపోతుంది. కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకి ఎంతెంత సైజులో పీసెస్ కావాలని కట్ చేసుకోవచ్చు. ఇది ఒక్కటి తింటే కనుక అందులో కొంచెం నెయ్యి, కొంచెం యాలకుల పొడి వేస్తామేమో కదా, ఇంకా భలే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి తెలియదు, కానీ మేమైతే చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళము. అంత ఇష్టము. ఎన్ని కొబ్బరుండలు తిన్నా. స్కూల్లో అయితే పావలాకు కొబ్బరుండ అంటే దాచుకుని పావలా వెళ్ళి ఆ కొబ్బరుండ తినే రోజులు కూడా నాకు ఇప్పటికీ గుర్తున్నాయి మా అమ్మగారి కొట్లోను. అలాగే సేమ్ అదే ప్యాను చెప్పాను, ఒకటే ప్యాను, ఒకటే కొబ్బరి. స్వీట్స్ మాత్రం 2 రకాలు, బెల్లము పంచదార అని. అదే ప్యాన్ పెట్టాను, మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసాను. మళ్ళీ సేమ్ ఇంకో 3 కప్పులు కొబ్బరి తురుము ఉంది, దాన్ని కూడా ఒకసారి 2 నిమిషాలు అంతే సిమ్లో పెట్టి వేయించేసుకున్న తర్వాత దాంట్లోనే ఇంకా బెల్లం వేసేసాను. ఇది కొబ్బరి ఉండలు డైరెక్ట్ చేసేయచ్చు కాబట్టి ఆర్గానిక్ బెల్లం తురుము నా దగ్గర ఉంది. అందుకని దీనికి మాత్రం 3 కప్పులకి 2 కప్పులు బెల్లం వేసాను. బెల్లం కాబట్టి కొంచెం వేసుకున్న బాగానే ఉంటుంది, స్వీట్ ఉన్న బాగానే ఉంటుంది, కొబ్బరి ఉండలు కదా అని చెప్పని నేను ఒక 2 కప్పులు బెల్లం తురుము వేసేసి యాలకుల పొడి కూడా వేసేసి బాగా దగ్గరికి పడి ఇంకొక 5-6 నిమిషాలు బాగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాను. తర్వాత కూడా 1 స్పూన్ మళ్ళీ నెయ్యి వేసాను, కొంచెం యాలకులు కూడా వేసేసి బాగా కలిసి దగ్గర పడేంత వరకు ఉంచి చల్లారిన తర్వాత, అంటే కొంచెం గోరువెచ్చగాను అలా ఉన్నప్పుడు ఉండలు చుట్టేసి చక్కగా డబ్బాలో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి, హ్యాపీగా తినచ్చు. డ్రై అయిపోయినా మనకి తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి నేను ఫటాఫట్ చేసిన ఒక 2 రకాల స్వీట్స్ కొబ్బరితోటి. ఇంట్లో మిగిలిపోయిన కొబ్బరి ఉందని, ఇంకా కొంచెం కొబ్బరి ఉంది, వాటిలో ఏంటంటే చట్నీస్కి ఏదైనా ఉంటుందని చెప్పి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టాను. అన్ని కొబ్బరి చిప్పలు వచ్చాయి. సో అందుకని ఇంట్లోకి 2 స్వీట్స్ వచ్చాయి ఆ రకంగాను. మీరు ఇలాగే చేస్తారా లేదా అని మాత్రం నాకు తప్పకుండా చెప్పండి. ఇది బ్రౌన్ షుగర్, ఇది బెల్లం కాబట్టి 2 దగ్గర ఒకటే ఉన్నట్టున్నాయి. ఇది ఆర్గానిక్ బెల్లం కదా, అందుకని కొంచెం తాటి బెల్లం రంగులో ఉన్నట్టుంది. ఇదేమో బ్రౌన్ షుగర్ కాబట్టి కొంచెం అసలు బెల్లం ఎలా ఉండదో అలా ఉన్నట్టుంది. ఇంతకీ వైట్ అయితే రాలేదు, ఎందుకంటే షుగర్ నార్మల్ షుగర్ కాదు కాబట్టి. సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయడం మర్చిపోవద్దు.